ఈ రోజు మనం బేబీ మూమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎలా స్టార్ట్ అవుతాయి, దాని తర్వాత స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా కౌంట్ చేసుకోవాలి, ఎక్కువగాని తక్కువగాని ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. హలో, ఐఎమ్ డాక్టర్ సౌమ్య కట్కం, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ మిరాకిల్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, హైదరాబాద్. యాక్చువల్గా బేబీ మూమెంట్స్ అనేవి 7 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ నుండే స్టార్ట్ అవుతాయి. కానీ ప్రెగ్నెంట్ మదర్కి, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ మదర్కి 20 to 22 weeks మధ్యలో తెలుస్తుంది. అదే మల్టీ గ్రావిడా అంటే సెకండ్ ఆర్ థర్డ్ టైం ప్రెగ్నెంట్ మదర్కి 16 to 18 weeks మధ్య నుంచే స్టార్ట్ అవుతుంది. యూజువల్గా బేబీ మూమెంట్స్ ఎలా ఫీల్ అవుతాము అంటే లైక్ స్మాల్ వైబ్రేషన్ లాగా కానీ, ఫ్లటర్ లాగా కానీ, కిక్ ఫోర్స్ కానీ, రోలింగ్ కానీ, పంచ్ కానీ ఎలా అయినా ఫీల్ అవ్వచ్చు. సో ఈ సిమ్టమ్స్ అనేవి ఈ వీక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మ్యాక్సిమం మూమెంట్స్ అనేవి 30 to 34 weeks టైంలో చాలా ఫోర్స్ఫుల్గా తెలుస్తాయి. సో వన్స్ 34 weeks క్రాస్ అయినారు అంటే స్లో డౌన్ అయిపోతాయి. సో ఎందుకు అంటే ఆ టైంలో బేబీ అనేది చాలా ఎక్కువ గ్రో అయ్యి, కంపారిటివ్గా బేబీ తిరగడానికి స్పేస్ అనేది తక్కువ అయ్యి మన మూమెంట్స్ అనేవి తక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. బేబీ మూమెంట్స్ కౌంట్ చేసుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మోస్ట్ కామన్గా యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే కార్డిఫ్ మెథడ్. దట్ ఈస్ త్రూఅవుట్ ద డే 10 times అన్న బేబీ కదులుతుందా లేదా చూసుకోమని చెప్తాము. అనదర్ మెథడ్ అంటే మీరు త్రూఅవుట్ ద డే చూసుకోలేకపోతున్నారు అంటే విల్ యూజ్ అనదర్ మెథడ్. ఆఫ్టర్ ఎవ్రీ మీల్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour 3 to 4 times అన్న కదులుతుందా లేదా అనేది చూసుకోమని చెప్తాం. సో ఇంకొకరితోని కంపేర్ చేసినప్పుడు కానీ, మనకు కానీ కొంచెం బేబీ మూమెంట్స్ తక్కువైనాయని కన్సర్న్ రేస్ చేస్తూ ఉంటారు. సో దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్స్ ద పర్సెప్షన్ ఆఫ్ ద ఫీటల్ మూమెంట్స్. దట్ ఈస్ మెయిన్లీ ఒబేసిటీ వల్ల కానీ, పాలీహైడ్రామియాస్ వల్ల కానీ, ప్లాసెంటా యాంటీరియర్గా ఉన్నా కానీ, బేబీ పొజిషన్ మెటర్నల్ స్పైన్ రివర్స్లో ఉన్నా కానీ, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఈజ్ బిజీ మదర్. సో కౌంట్ చేసుకోలేని వాళ్ళలో ఇది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. యూజువలీ బేబీ విల్ ఆల్సో హ్యావ్ స్లీప్ ఇన్సైడ్. సో 20 to 40 minutes అనేది బేబీ స్లీప్ ప్యాటర్న్ ఉంటుంది. మ్యాక్సిమం అప్ టు 90 minutes ఉంటుంది. సో ఎప్పుడైనా సరే 1 hour వరకు మీకు ఒక్కసారి కూడా మూమెంట్ కదిలినట్టు అనిపించకపోతే యూ షుడ్ హ్యావ్ సమ్ ఫుడ్ ఆర్ ఎనీ లిక్విడ్ అండ్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని మూమెంట్స్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో 1 or 2 times కదిలింది అంటే వెల్ అండ్ గుడ్. స్టిల్ మూమెంట్స్ లేవు అంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. సో వన్స్ కన్సల్టేషన్ తర్వాత దెల్ చెక్ బేబీ హార్ట్ బీట్ బై ఫీటల్ డాప్లర్ కానీ, స్కాన్ కానీ, అండ్ 32 weeks దాటారంటే ఎన్ఎస్టీ మిషన్ వల్ల కానీ దెల్ చెక్ ఫీటల్ హార్ట్ రేట్. సో బేబీ మూమెంట్స్ తక్కువ అనిపిస్తున్నాయి అంటే విల్ గివ్ 1 form టు టిక్ అబౌట్ ద బేబీ మూమెంట్స్. సో త్రూఅవుట్ ద డే 10 మూమెంట్స్ వస్తున్నాయంటే యూ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ బేబీ మూమెంట్స్. సో ప్రెగ్నెంట్ లేడీస్, డోంట్ బీ స్ట్రెస్డ్ అబౌట్ యువర్ బేబీ మూమెంట్స్. Be relaxed, be calm and enjoy your baby moments. Thank you.